ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మహిళా ట్రైనీ అధికారికి వేధింపుల కేసులో 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఉదయ కృష్ణారెడ్డి నుంచి ఒక ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ దొరికితే కీలక అంశాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మహిళా ట్రైనీ అధికారికి వేధింపుల కేసులో 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఉదయ కృష్ణారెడ్డి నుంచి ఒక ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ దొరికితే కీలక అంశాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఉదయ కృష్ణారెడ్డిని మరోసారి అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందే 2 రోజుల పాటు ఆయన్ని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. కొన్ని విషయాలు ఉదయ కృష్ణారెడ్డి దాచిపెట్టాడంటూ కూడా అత్తాపూర్ పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఉపరపల్లి కోర్టు మరోసారి ఆయన్ని కస్టడీకి ఇచ్చింది. 2 రోజుల పాటు ఆయన్ని విచారించాలంటూ కూడా కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం చంచల్గూడ జైలు నుంచి ఉదయ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అందరం ఉస్మానియా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇటు అత్తాపూర్ ఇన్స్పెక్టర్తో పాటు ఆ తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ ఉదయ కృష్ణారెడ్డిని విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ లభ్యం కాలేదు. ఆ ఫోన్ మీదనే ప్రధానంగా ఫోకస్ ఉంచినటువంటి సందర్భం ఉంది. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ముందు ఒక సూసైడ్ నోటును రాశారు. ఆ సూసైడ్ నోట్లో తాను ఆత్మహత్య యత్నానికి గల కారణాలను వివరించడంతో పాటు మొత్తం తనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఆ ఫోన్లో ఉన్నాయంటూ ఆయన చెప్పినటువంటి సందర్భంలో ఆ ఫోన్ ఎక్కడుంది అంటూ పోలీసులు అడిగినప్పటికీ కూడా ఆ ఫోన్కి సంబంధించినటువంటి సమాచారం ఆయన ఇవ్వలేదు. కేవలం ఆయన వద్ద ఉండేటటువంటి ఇంకొక ఫోన్ పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత ఆయనకు ల్యాప్టాప్ కూడాను పోలీసులకు అప్పచెప్పారు తప్ప ఆయన వినియోగించినటువంటి ఐఫోన్ మాత్రం పోలీసులకు ఇప్పటి వరకు కూడా చిక్కలేదు. దానికి సంబంధించినటువంటి జాడ లేకపోవడంతో ఐఫోన్ ఎక్కడ దాచిపెట్టాడు, ఆ తర్వాత ఐఫోన్లో ఉండేటటువంటి డేటానే ఈ కేసులో కీలకంగా మారేటటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు ఐఫోన్ కోసం మరోసారి ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సో ఇదొక అంశం అయితే ఆయనకు సంబంధించినటువంటి లెటర్ కూడా ఇంకా లభ్యం కావాల్సి ఉంది కాబట్టి గతంలో రాసిన లెటర్, ఆ లెటర్ గురించి కూడా ఇవాళ ఆరా తీయబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇంతకుముందు ఆయన కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత ఆయన కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి అంశంలో ఉదయ కృష్ణారెడ్డి తనను విచారించినటువంటి అందరూ పోలీసుల మీద జడ్జికి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రధానంగా తనను దుర్భాషలాడడంతో పాటు తనను కించపరిచే విధంగా మాట్లాడారు, మానసికంగా హింసించారు, న్యాయవాది సమక్షంలో తనను కస్టడీలో విచారించలేదంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ప్రజెంట్ ఇప్పుడు రెండోసారి కస్టడీకి ఇచ్చేటటువంటి సమయంలో కోర్టు కొన్ని నిబంధనలు విధించింది, షరతులను కూడా విధించింది. ఉదయ కృష్ణారెడ్డిని కస్టడీలో విచారించేటప్పుడు ఆయనను ఆయన కోరుకుంటే లాయర్ సమక్షంలో కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో విచారించాలంటూ కూడా అత్తాపూర్ పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. ఇక ఇదే కాకుండా ఉదయ కృష్ణారెడ్డి గతంలో కొన్ని దాటవేత ధోరణి అవలంబించాడు కాబట్టి ఇంకా కొన్ని ప్రశ్నలను ఆయన సంధించాల్సి ఉంది, ఆయన నుంచి సమాచారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఇప్పుడు అత్తాపూర్ పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఆయన్ను ప్రధానంగా సీసీటీవీ ఉన్న సందర్భంలోనే విచారించాలంటూ కూడా కోర్టు స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా విచారణని వీడియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా స్టార్టింగ్ విచారణ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మినిట్ టు మినిట్ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉండాలంటూ ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం సీసీటీవీ నిఘాలో ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా కొనసాగుతుంది. మరోవైపు ఆయన భౌతికంగా దాడి చేయడం కావచ్చు, మానసికంగా హింసించడం లాంటివి కూడా చేయొద్దంటూ కోర్టు ఇప్పటికే చెప్పింది. మరోవైపు గతంలో ఆయన దుర్భాషలాడినట్టు ఈసారి దుర్భాషలాడడం కావచ్చు, లేకపోతే ఆయనను ఇబ్బంది పెట్టడం లాంటివి ఏది చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ విచారణ అంతా కూడా ఎలా కొనసాగుతుందో చూడాలి. మొత్తానికి పోలీసులు మాత్రం ఆ ఐఫోన్ లభ్యమైతే కేసు కీలక దశకు చేరుకునేటటువంటి అవకాశం ఉందంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి డేటా అంతా ఫోన్లోనే ఉందంటూ ఆయన గతంలో చెప్పినటువంటి నోట్ ఏదైతే ఉందో ఆ నోట్ ఆధారంగానే ఇప్పుడు ఫోన్ మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. మరోవైపు రేపు కూడా ఆయన విచారించిన తర్వాత రేపు 4:30 గంటలకు ఆయన విచారణ పూర్తయ్యాక మరోసారి ఆయన్ను కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో మొత్తానికి ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన విచారణ ప్రారంభమైంది. అయితే
పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో ఉదయకృష్ణారెడ్డిని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మౌనంగానే ఉన్నారు. మరోవైపు ఇటు కారు దిగి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే జరగాల్సింది మొత్తం జరిగిపోయింది, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదంటూ కూడా చెప్పుకుంటూ ఆయన లోపలికి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఉదయకృష్ణారెడ్డి కేసు విషయంలో ఫోన్ కీలకంగా మారింది కాబట్టి ఆ ఫోన్ గురించి ఇప్పుడు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శశి.